కొడవలూరు మండలం గండవరం సబ్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పారకట్టెల కోసం వచ్చి బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో పారకట్టెలు జారి రోడ్డు పక్కన పడిపోవడంతో వాటిని ఏరుకుంటున్న సమయంలో వెనుక వైపు వస్తున్న కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఊచుగుట్టపాలెం గ్రామానికి చెందిన ఆలూరి ఈశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి ప్రమాదంపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. वहाँ से आ रहा था, लाइट नहीं था, तो बराबर दिखा नहीं, वो लाइट नहीं था ना, तो उधर से जब तक मेरा नज़र पड़ा ना, मैं ब्रेक लगाया, थोड़ा मैं देखिए राइट खींचने की कोशिश किया हूँ, थोड़ा ऐसे फुल स्पीड में था, फुल स्पीड। కొడవలూరు మండలం గండవరం సబ్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పారకట్టెల కోసం వచ్చి బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో పారకట్టెలు జారి రోడ్డు పక్కన పడిపోవడంతో వాటిని ఏరుకుంటున్న సమయంలో వెనుక వైపు వస్తున్న కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఊచుగుట్టపాలెం గ్రామానికి చెందిన ఆలూరి ఈశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి ప్రమాదంపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఊచగుంటపాలెం సంబంధించిన ఈశ్వరయ్య అనే ఆచార్య పనిచేసుకుంటాడు. అతను రాజపాలెంలో ఒక కర్రలు తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్తున్న సమయంలో అది ఏదో సడన్గా పడటం వల్ల అవి ఎత్తుకునే టైంలో వెనక నుంచి నెల్లూరు నుంచి కావలికి వెళ్తున్న మన స్టీల్కి సంబంధించిన లారీ సడన్గా బ్రేక్ వేసినా కానీ ఆగలేక మన అతన్ని ఎప్పుడైతే బండి ఆగిందో బైక్ పెట్టుకుని ఆగిన అతన్ని ఢీకొట్టడం వలన అతనికి బాగా 2 కాళ్ళు నొచ్చి అయ్యి స్పాట్లోనే చనిపోయినాడు. వెంటనే అంబులెన్స్ తెచ్చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి వార్తలో పెడతాం. వాళ్ళ కొడుకు కూడా వెనక నుంచి వస్తున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు చేత రిపోర్ట్ చేసుకొని కేసు నమోదు చేసి